సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తారీఖు బంద్కు పిలుపివ్వడం అనేటువంటి జరిగింది. ఈ బంద్కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వెలుగుమట్ల ప్రాంతంలో గత 10 సంవత్సరాల నుండి పేద ప్రజలు ఇల్లు వేసుకొని నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిని దుర్మార్గంగా ప్రభుత్వం కూల్చివేసినటువంటి స్థితిని మనం చూసాం. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడ ఎంతమంది ఇల్లు అయితే కూలగొట్టారో వాళ్ళందరికీ ఇళ్ళనివ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు నిజమైనటువంటి అక్కడ 750 కుటుంబాలు నివసిస్తున్నటువంటి ఈ సందర్భంలో అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళకి దాదాపు 150 లోపు మాత్రమే ఇల్లు ఇవ్వటం అనేటువంటి జరిగింది. సుమారు 600 మందికి నేటికి ఇల్లు రానటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. నిన్న జరిగినటువంటి గ్రీవెన్స్ డేలో కూడా కలెక్టర్ గారిని కలవడానికి వాళ్ళందరూ రావడం అనేటువంటి జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ గారు కూడా వాళ్ళని కలవకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ సమస్యని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంట్లో భాగంగానే ప్రభుత్వం కొద్ది మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దీన్ని మేము వ్యతిరేకిస్తూ 22వ తారీఖు బంద్కు పిలుపివ్వటం అనేటువంటి జరుగుతుంది. దీన్ని అన్ని వర్గాల ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా, పేద ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయాన్ని పరిష్కారం అయ్యే వరకు మేము ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. దీంట్లో భాగంగా ఇచ్చేటువంటి బంద్కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేయటం అనేటువంటి జరుగుతా ఉంది.